హలో మామ, వెల్కమ్ టు ఆర్టీజీ ఎక్స్ వైటీ. ఏం లేదు మామ, ఈరోజు మా అన్నగారితో నేను అది లాన్ వుల్ఫ్ హెడ్ షాట్స్ ఏదో కొత్త సీజన్ వచ్చిందట. సో అది ట్రై చేద్దామని మా అన్నగాడు నేను కలిసి ఆడతాను. చూద్దాం. సో ఫస్ట్ అయితే మా అన్నగాడు డెజర్టికల్ తీసిండు, ఏమాత్రం ఆడతాడు చూద్దాం. నీ తమ్ముడు ఫస్ట్ నువ్వు జూన్లోకి వెళ్ళి చచ్చిపోరా. ఎందుకురా, నేనేం చేసిన? ఎందుకంటే నేను డెజర్టికల్ తీసుకున్నా కదరా, నేను మ్యాచ్ గెలిపించేస్తా, నువ్వు చచ్చిపో, ఇద్దరు నేనే ఇది కొట్టేస్తా. అన్నయ్య గారు ఏమంటిరి? గాడిది గుడ్ అంటే ఇది మూసుకొని ఆడరా కొండేరి పప్ప. సరే, నేను మూసుకొని ఆడతా కానీ ఏదో పుడింగు జోన్లకు దెంగి అది ఇది అంటివి కదరా. ఏంద్రా నీది? చూసినావా, నువ్వు కొడతా అన్నావు, ఇది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కొడుతున్నా. ఎట్లుంది మన దెబ్బ? నువ్వన్నావు అబ్బా. నువ్వు కనుక కొట్టినావు తీరా ఇద్దరిని. నేను అట్లాంటి వాళ్ళనే 100 మందిని కొడతా, నీకు తెలుసా అది? అవునరా, నువ్వు పెద్ద పుడింగు రాజస్థాన్ని ఇట్లా కొట్టిన మొగోని మళ్ళా నువ్వు. ఏమ్రా చిన్న పెద్ద తెలియదా? దౌడ మీద కేసి కొడతాం అలా. హలో అరే, గేమ్ల విషయాలు గేమ్లోనే చూసుకుందాం, బయట కాదు. సరేరా, గేమ్ల విషయాలు గేమ్లోనే చూసుకుందాం అంటావుగా. నెక్స్ట్ వీడియో 1v1 ఆడదాం, సరేనా? ఆడదాం కానీ ఆగు. ఇడెవడో ఇది టీమ్ అప్ ఎత్తండి వీడు, అలోక్ గాడు టీమ్ అప్ ఎత్తండి. సత్తవారా ఓరే, నాతో 1v1 ఆడుతా అంటావు, ఎన్నిసార్లు సత్తవరా నువ్వు? అరే నేను ఎన్నిసార్లు సత్తా నీకెందుకురా, నీకు అవసరం అరతీట. సరే నువ్వు ఎన్నిసార్లు సత్తా నాకెందుకు కానీ. అరే నువ్వు అది అన్నావు, అది 1v1 కదా. అరే నువ్వు కనుక 1v1లో నాతో ఓడిపోయినావు, నేను లాంగ్ వీడియో పెడతా, షార్ట్ వీడియో పెడతా, రెండు పెట్టి నీ ఇజ్జత్ మొత్తం తీసుకుంటా, సరేనా? ఇక్కడ మన ఇద్దరం డిసైడ్ చేసుకుంటారు కాదు, అక్కడ ఆడియన్స్ ఉన్నారు, ఆడియన్స్ చూస్తున్నామ్మా. మనం ఆడియన్స్ అడుగుదాం, ఒక 10 కామెంట్స్ 10 లైక్స్ వస్తే అప్పుడు మనం 1v1 ఆడదాం, లేకపోతే మూసుకొని కూర్చుందాం. సరే గైస్, మా అన్న మాటలు విన్నారు కదా. సో నువ్వు అయితే ఆగురా నాయన, ఇక్కడ టీమప్ చేసిన బై మిస్టేక్ కొట్టేసిన, దానికి సారీగా జోన్లోకి పోయి చచ్చిపోదాం. ఏమనుకోకు సరేనా, మ్యాచ్ పోయిందని. రే నువ్వు చేసింది రాంగ్ రా, ఎవరిని టీమప్ చేసిన కొట్టాలరా, అట్లయితేనే ప్రో ప్లేయర్ రా. నాయనా నీకు ఒక దండం, నీ అంత ప్రో ప్లేయర్ లక్షణాలు నాకు వద్దు, నేను బాటుగాడి లెక్కనే ఆడతా. రేముండగా నీతో టీమ్ ఆఫ్ చేసినోడు నాన్ను నాపిండింట్రా. సరే సత్తే గాని ఇంతకి వావ్ అనుకుంటే ఇక్కడి నుంచి రా అప్పుడు. సో అదా, నేను ఒక డైలాగ్ వేసిన కదా, నీ అంత ప్రో ప్లేయర్ లక్షణాలు నాకు వద్దని. ఆ డైలాగ్కి మన ఆడియన్స్ ఫ్లాట్ అయిపోయినట్టున్నారు, అందుకే వావ్ అన్నారు కదా గైస్. రీజన్ చెప్పండి చూద్దాం, కామెంట్ చేయండి. అవును, అలాగే మీకు మా అన్నగారు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు కదా, 10 లైక్స్ అండ్ 10 కామెంట్స్. వాటిని పక్కా మనం కంప్లీట్ చేయండి, నేను ఇట్లా పక్కా వీడియో చేస్తాను. అరే ఇప్పుడు ఆ టీమ్ అప్ చేసినోడు నేను ఉన్నాము, నేను వచ్చేసి ఇప్పుడు జోన్లోకి వెళ్ళి అయిపోదాం. ఎందుకంటే వాని లాయల్టీ చూడు. ఇప్పుడు ఆ టీమ్ అని నాతో ఫైట్ చేసేటప్పుడు నన్ను వేసే వచ్చాడు, కానీ ఆ ఛాన్స్ దానికి 100% ఛాన్స్ నాకు నన్ను వేసేయలే. అది ఆ లాయల్టీ. నువ్వు ఎట్లైనా బూయా కొట్టిలేవు కాబట్టి నేను ఎట్లయినా వాళ్ళకే బూయా ఇస్తా, చూసుకో. నా మాట శాసనం. నేను ఇప్పుడు వీళ్ళని కొట్టుడికి నీ ఫేస్ మొత్తం మాసిపోతా చూడు. ఇప్పుడు దానికి గుడ్డేం కాదు, చూడు. చూసుకుందామా ఎవరు కొడుతున్నా చూసుకుందామా? చూసుకుందాం, నేనే మ్యాచ్ పడగొడతా, చూసుకో. నువ్వు మ్యాచ్ గెలపడం ఇంపాసిబుల్. అవునారా? బెట్ ఎంత చూసుకో, బెట్ ఎంత చెప్పు. నాకు గిట్ల వేయాలంటే నచ్చేది తమ్మి, నేను ఇంకా చిన్న పోరగాన్ని, నీ అంత వచ్చి పోరగాన్ని కాదు నేను. సరే మన లొల్లి తర్వాత కానీ నా మీదకి వస్తాను, జర కవర్ ఇద్దుదా. ఒకసారి నేమ్స్ లిస్ట్ లో చూసుకో. నాయన ఏంద్రా నాయన, ఇద్దరిని అట్లా గుట్టేసినావు, ఊరి నా బుర్ర పోతుందిరా. రే నువ్వు కావాలని అంటున్నావు అని నాకు తెలుసు, 1v1 నీకు ఉంటుంది. ఆగురా,
బాగానే అవుతుంది, తగ్గియరా. ఇప్పుడు చూడు వీళ్ళిద్దరిని ఎట్లా కొడతాంటే చూసుకో. హలో తమ్ముడు, ఫస్ట్ నీ హెచ్పి చూసుకో. సరే ఇక మాటలు ఆపి ఓన్లీ గేమ్ ప్లే చూడు ఇప్పుడు నాది. ఏమో అంటే మీరా ఏమన్నావు? మొత్తం ఈ మ్యాచ్ కూడా ఎట్లా గెలిపిస్తున్నా చూడు. వాళ్ళిద్దరిలో మనం టీమప్ చేసినోడు ఉన్నాడని అందుకే మ్యాచ్ వాళ్ళకి ఇచ్చేసిన, లేకపోతేనా వాళ్ళని ఎట్లా కొడతా అంటే నీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. కొట్టడానికి రాదని చెప్పురా కొండర్రి పాప, నీ బాట్ నా కొడక. దమ్ముంటే సరే నేను టీమప్ చేసిన కొట్టమంటానుగా, సరే నేను ఇప్పటిదాకా కొట్టినోడు అన్న కొట్టు. అగ్గో చూడు, ఫస్ట్ నీ హెచ్పి చూసుకోరా కొండర్రి పాప. సరే మెడికిట్ వేస్తే హెచ్పి వస్తుంది కానీ నువ్వైతే ఇప్పుడు చూడు, నన్ను కొట్టినోడు నేను ఇప్పుడు ఎట్లా కొడుతున్నా చూసుకో, నీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి చూడు. నా చాక్షిగా చెప్తానా, ఆడికి పోలేరమ్మా జాతర చూపిస్తా చూడు ఇప్పుడు. ఒరే నాకన్నా హెచ్పి లేదని చెప్పినావు, నువ్వైతే డైరెక్ట్ సచ్చూరుకున్నావు కదరా నా బట్ట. చూసుకో, ఇప్పుడు నువ్వు ఇట్లా నా దగ్గరికి వచ్చేస్తావు లాబీలోకి. ఆడు నీకు చుక్కలు చూపిస్తాను, పట్ట 2 షాట్లు కొట్టిండు, అయినా నువ్వు మాత్రం సత్తలేవురా. ఎంత కొట్టిన సావని పామరా నువ్వు తిక్కనా బట్ట, నువ్వు ఒట్టేసినావు కదరా, ఇప్పుడు సత్తెట్లరా? ఏముందిరా అన్నగా, ఏమున్నది, ఒట్టు మీద కట్టు అయిపోయా, ఒట్టు మొత్తం బాయే. అవునరా, నీతో ముచ్చట్లు పడి మన ఆడియన్స్ తోటి మాట్లాడడం మర్చిపోయినా. నువ్వు కొద్దిసేపు మూసుకొని ఉండు, మన ఆడియన్స్ తోటి మాట్లాడతా. సో గాయస్ చూసిళ్ళు కదా, మనోడు మస్తు ఎక్స్ట్రాలు చెప్తాడు. మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఆడేద్దాం మనం. ఓకే ఇప్పుడు చూడు, అప్పుడు వేసినట్టు ఇప్పుడు వర్తిస్తుంది. సచ్చూరుకుండు బాటుగాడు రా. ఓకే నేను ఇప్పుడు ఈ మ్యాచ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే వీడు టీమ్ బై వేసిండు. వీని లాయల్టీ కూడా నేను మెడికిట్ వేసుకున్నా, ఆడు కొట్టే ఛాన్స్ మళ్ళీ వచ్చింది దానికి, అయినా కొట్టలేదు ఆడు. ఏం చేస్తున్నావురా, నేను గిట్లు ఇస్తావు, నువ్వేం చేసినా నేను గిట్ల ఎందుకు కలిసే చేస్తా. ఎందుకు గుర్తున్నావురా? అమ్మ నన్ను కాదు గుడ్ బై రా, నువ్వు గుడ్ బై రా. ఓకే దోన్లోకి వెళ్ళి వచ్చేసి ఇప్పుడు మ్యాచ్ ఇచ్చేద్దాం. చలో ఓకే ఎమోట్ ఇద్దాం ఇక. ఓకే సౌండ్ ఎఫెక్ట్ లేవు గాయస్, అందుకే. ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి మన అకౌంట్కి అయితే రిక్వెస్ట్ పెట్టేద్దాం. మనం కొట్టినోన్నా కాదు, మనం టీమప్ వేసిన అకౌంట్ రిక్వెస్ట్ పెడదాం. ఈయన అకౌంట్ ఏదిలబ్బా, అకార్డింగ్ టు NC² ఫార్ములా ప్రకారం ఎవడైతే తక్కువ కొట్టిండో వాడే వచ్చేసి టీమప్ చేసినాడు, కాబట్టి వానికి రిక్వెస్ట్ పెడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామా, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇక మన తీట గుద్దంతో రేపు వచ్చేసి రేపన్నా ఎల్లుండన్నా కష్టం ప్రూవ్ మాడదాం. బాయ్ బాయ్.